ఆప్కి అదాలతులు ఎలక్షన్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ కిషోర్ మీద ఏర్పడ్డ మొదటి ఆరోపణ ఈయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని. ప్రశాంత్ సార్, లోక్సభ ఎలక్షన్స్ ముగిసిన తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీ అసెస్మెంట్ ఎలా తప్పయిందని, అంటే 40-50 సీట్లు ఎలా తక్కువయ్యాయి అని. దానికి నేనేమంటానంటే అది ప్రశాంత్ కిషోరే చెప్పాలి. అది తెలుసుకోవడానికే ప్రజలు మిమ్మల్ని రప్పించారు, అందుకే నేను కూడా పిలిచాను. చెప్పండి. మీరు చెప్పేది నిజమే. మామూలుగానే లోక్సభ ఎలక్షన్స్ పెద్ద ఎలక్షన్సే. మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. దాంతో నేను నా అసెస్మెంట్ ఏముండిందో 5-6 ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం నేను ఏం చెప్పానంటే, ఎలక్షన్ రిజల్ట్ ఏవైనా పర్వాలేదు, అది హెచ్చు తక్కువైనా పర్వాలేదు, బీజేపీ తిరిగి వస్తుంది, ఇండియా పరిపాలన కూటమి వస్తుంది, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పా. రెండోదిగా నేనేం చెప్పానంటే, ప్రారంభం నుంచి బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉందో మోరార్లెస్ ఆ ఓట్ షేర్ అలాగే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, తగ్గదన్నాను. అదేంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు అందులో 36% ఓట్లు పడ్డాయి, 0.7% పోయిన ఎలక్షన్ గా తగ్గింది, 2019 లాగా. మూడో విషయం, ఆయనకి 300 సీట్లు వస్తాయని చెప్పా, కానీ 240 వచ్చాయి. నా లెక్క కాస్త తప్పయింది. నాలుగో విషయం నేనేం చెప్పానంటే, జనరలీ దేశం మొత్తం తెలుస్తుంది, మోడీజీ సపోర్ట్ ఇంటెన్సిటీలో తగ్గటం చాలా విజిబిలిటీగా కనిపిస్తుంది. డేటాలో, ఆయన వ్యూవర్షిప్లో, ఏ ఇంటెన్సిటీలో మేము 2014-2019లో చూసామో అందులో వచ్చి చూసారంటే కొంచెం గ్రాఫ్ కింద దిగింది. ఐదో విషయం మేమేం చెప్పామంటే, ఎవరి పరిపాలన అయినా సరే, మోడీ గారు ఎంతమంది ఎంపీతో పరిపాలించినా సరే, పాలన ప్రారంభమైన తర్వాత 3వ టర్న్లో మోడీ గారు 1-2 వరుసలో చూసినప్పుడు బలహీనమైన ప్రధానమంత్రిగా ఉంటారు. ఎందుకంటే దేశంలో కింద లెవెల్లో ఉన్న వాళ్ళు రూరల్ డిస్ట్రెస్, ఫార్మర్స్ సమస్య వచ్చి రూరల్ డిస్ట్రెస్, ఇంకా రోలింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇది పెద్ద పేరుగా నిలబడిపోతుంది. ఇంకా చివరిగా నేను ఒకటి చెప్పాను, అదేంటంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాజకీయం, అది బీజేపీకి ఇంకా సంఘం యొక్క నాయకత్వానికి పెద్ద సవాల్గా ఉంటుంది, ఇర్రెస్పెక్టిబుల్ నెంబర్స్. నేను చెప్పిన 6 విషయాల్లో ఒకటి మటు తప్పైపోయింది. అందులో ప్రజలు ధ్యాస పెట్టారు, మంచి విషయం. మీరు ఆయనకి 300 సీట్లు వస్తాయని చెప్పారు, కానీ వచ్చింది 240. స్టాటిస్టికలీ 3-4% తప్పు లెక్క వచ్చే అవకాశం ఉంది, కానీ 10% అనేది తప్పుడు సమాచారం. అది నా తప్పు. నా సందేహం ఓట్ షేర్ కరెక్ట్గానే ఉందని, అనాలిసిస్ సరిగ్గానే ఉండింది, కానీ 300 సీట్లు వస్తాయని మేము ఎదురు చూసాం, వస్తాయనుకున్నాం, కానీ 240 వచ్చాయి. దానికి కావాలంటే చాలా కారణాలుంటాయి ఎందుకు ఇలా వచ్చిందని, కానీ నా అంచనా ప్రకారం నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇలా లెక్క వేసే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. అదేంటంటే డేటా ఇంకా స్టాటిస్టిక్స్కి ఒక మర్యాద ఉంది. అదేంటంటే లోకంలో ఇలా చేసేవాళ్ళు 100% అలా చేస్తారని మనం నమ్మలేము. నా గురించి ఎవరైతే చెప్తున్నారో అదేంటంటే మీరు తప్పు చేశారు, మీరు బీజేపీకి హెల్ప్ చేశారు, పబ్లిక్ని తప్పుడు దారి తీసుకెళ్లారు, ఇలా చాలామంది చెప్తారు. ఇదే మనుషులు బెంగాల్లో బీజేపీకి 100 సీట్లు తక్కువ వస్తాయని చెప్పిన వాళ్ళు మన చీర్ లీడర్స్ అంతా చప్పట్లు కొట్టారు. నేను బీజేపీకి 100 సీట్లు తక్కువ వస్తాయని చెప్పా. బీజేపీకి 15 వచ్చిండొచ్చు, 95 వచ్చిండొచ్చు, కానీ 75 వచ్చాయి. స్టాటిస్టిక్స్కి ఒక మర్యాద ఉంది, అయినా సరే అది నా తప్పే. నేను వచ్చి ఇంకా ఎక్కువగా నా అసిస్ట్మెంట్ని బెటర్గా చేయాల్సింది. మీ కారణంగానే ఆ విధంగా జరిగిందంటారా, లేదంటే ఇప్పుడు తప్పనిది చాలా మంది వల్ల జరుగుతుంది. ఇంకా నేను మీకు ఒక కారణం చెప్తాను. మీ దగ్గర ఏ డేటా వస్తుందో దాన్ని మీరు అనలైజ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా ఒక బలమైన ప్రభుత్వం గురించి లెక్క పెట్టేటప్పుడు, సర్వే తీసేటప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫియర్ ఫ్యాక్టర్. ఒకటి చూశారంటే ప్రజలు తప్పుగా చెప్తారు, వాళ్ళు ఓటు వేరే వాళ్ళకి వేస్తారు. భయంలో ఏమనిపిస్తుందంటే, బీజేపీ ఓట్ డేటా కలెక్ట్ చేసే మనుషులను తెలిస్తే, ఎక్కువసార్లు నేనేమనుకుంటున్నానంటే సెఫాలజిస్ట్, ఆ తర్వాత డేటా కలెక్ట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ స్పోక్స్ పర్సన్ కాదు, కానీ ఈ తప్పు ఎవరి వల్ల జరుగుతుందంటే, ఈ తప్పుని చాలాసార్లు చూసాం. ఈ ఫియర్ ఫ్యాక్టర్ని ఎలక్షన్లో యూజ్ చేస్తాం, అందువల్ల అలాంటి ఫియర్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఇంకొక పర్సెప్షన్ ఏంటంటే, గాలి వీసే దిశలో మోడీ గారు వస్తున్నారంటే ఎవరికి వేయడం ఇష్టం లేదో వాళ్ళు మనసులోనే చెప్పుకుంటారు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, మోడీ గారు ప్రభుత్వంలో ఎవరు నాయకత్వం వహిస్తారని మోడీ గారు, అలాగా వాళ్ళు అనుకొని కొంతమంది అయితే ఆ విధంగానే ఉంటారు. అది ఎలా అంటే, మీరు అన్నట్టుగా జూన్ 4వ తేదీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వరు అని. లేదు, అది వచ్చి చూసారంటే అది సరేనే. నేను చెప్పినట్టు నా లెక్క ప్రకారం 6%లో 5 కరెక్టు, 1 తప్పు, 10%లో ఆఫ్ అయిపోయాను. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తప్పు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు తప్పు జరుగుతుంది. నేను నా రికార్డు చెప్పట్లేదు, మీరు చెప్పినట్టు. వాళ్ళు నేనే ప్రధానమంత్రి అవుతాను, మోడీ ఎవరని చెప్పారు. లేకపోతే బీజేపీకి 150 సీట్లు వస్తాయి, మీకు ఒకవేళ
అబ్జెక్టివ్లీ అసెస్ చేయాలంటే ఎవరో చెప్పారు 270 300 అని, వచ్చింది 240. వేరెవరో 150 అన్నారు, వచ్చింది 240. హూ వాస్ క్లోజర్ టు ద రియాలిటీ. బట్ ఇదొచ్చి చూశారంటే హాఫ్ మ్యాన్షిప్ అంత లేదు, వాళ్ళ సొంత లెక్కలే అవి. నాకిందులో అంగీకరించడానికి ఏ కష్టం లేదు. నేను 300 వస్తాయనుకున్నాను, కానీ అది జరగలేదు. కానీ ఓవరాల్ అసెస్మెంట్ చూశారంటే అది ఎలక్షన్ ముందు నుంచి కాదు, దాదాపు 5 సంవత్సరాలుగా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అన్ని చోట్ల ఇదే చెప్తున్నాను. మోడీజీ సపోర్ట్ ఇంటెన్సిటీలో ఏదో తగ్గినట్టు అంటే అనిపిస్తుంది. అసెస్మెంట్లు ఆ విధంగా లేదు, కానీ మీకు రాజకీయాల గురించి బాగా తెలుసు, ఎలా లోపలికెళ్ళాలి, ఎలా బయటికి రావాలని. అయితే కొన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవాలి. 400 సీట్లకు పైగా లభిస్తాయనా? ఇప్పుడు వచ్చి 2-3 విషయాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఒకటొచ్చి ఓవర్ డిపెండెన్స్ అండ్ బ్రాండ్ మోడీ. అదేంటంటే ప్రజలకి తెలుసు, ఈ మనిషి పాపులర్ అని అందరికీ తెలుసు. ప్రజలు చాలా కోపంగా ఉంటారు, అయినా సరే మోడీ గారికి ఓట్లు వస్తాయి. కానీ ఏదో విధంగా 2019లో జరిగింది. ఎలక్షన్లో ఓడిపోయిన చాలామంది టైట్ బ్యాటిల్లో ఉన్నారు. పుల్వామా తర్వాత వాళ్ళకి ఒక పెద్ద గెలుపు దొరికింది. సో ప్రజల మనసులో దట్ వాస్ ప్లేయింగ్. ఇప్పుడు నేను గ్రామానికి వెళ్తాను, నేను బీజేపీ మనిషిని, ప్రజలు చాలా కోపంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అయినా సరే తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, కోపడే వాళ్ళు కోపడుతుంటారు, ఎలాగో మోడీ గారికి ఓటు వేస్తారు. ఇలా ఓవర్ డిపెండెన్స్ ఆన్ మోడీ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. సెకండ్, ఈ కోపం 400 దాటుతుంది. ఆ లెక్కంతా సరే, కానీ దాన్ని కంప్లీట్ చేయలే. 400 దాటలేదు. ఎందుకు? ఆపోజిషన్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేశారు, రాజకీయాన్ని మారుస్తానికి. తొలగింపే విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఇది కూడా చాలా పెద్ద లెక్కలో. ఒకవేళ ఒక క్రెడిట్ ఆపోజిషన్ కి మీరు ఇవ్వాలనుకుంటే స్ట్రాటజీకి లేకపోతే కమ్యూనికేషన్ చూశారంటే ఒకటి ఖచ్చితంగా చేశారు. ఈ 400 అనే లెక్కని రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు చేర్చబడ్డాయి. రాజ్యాంగం బదులుగా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అది సమాజంలో పెద్దవాళ్ళకి ఏం అనిపించిందంటే వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, కానీ ఎంత లెక్కకి ఇవ్వాలి అంటే మనం అంటే వచ్చి అది అదేంటంటే ఈ క్యాంపెయిన్ తరువాత 400 సీట్లు అంటే రిజర్వేషన్స్ వల్ల, రాజకీయాల్లో మార్పు వల్ల, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మారిపోయింది. ఇవే కారణం అంటారా? చాలా ఎక్కువగా ఉండింది. దీని గురించి ఏ అపోజిషన్ పార్టీ కావాలని క్యాంపెయిన్ చేసినట్లు లేదు. 400 అని చెప్పిన పదం వాళ్ళకి ఇలా అనిపించింది. అందువల్ల బాజాకాతో కొంతమంది మాట్లాడే నాయకులు వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఖచ్చితంగా 400 వస్తాయి, రాజ్యాంగాన్ని మార్చాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి వితౌట్ రిలైజింగ్. వాళ్ళు అది తప్పు చేశారు. ఆపోజిషన్ వాళ్ళు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అదేంటంటే కౌంటర్ చూస్తే, అంటే ఆ సమయంలో మోడీ స్పీచ్ ఎలా ఉందంటే ముస్లిం, మటన్, ముజురా, మంగళసూత్రం ఇవన్నీ కూడా మాట్లాడారు. అదొచ్చి చూశారంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్లి రాజస్థాన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రారంభంలోనే అప్పుడు బీజేపీ నుంచి కోర్ సపోర్టర్స్గా ఉన్నవాళ్ళు, అదేంటంటే మోడీజీ ఫ్యాన్స్, మోడీజీ ఓటర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రధానమంత్రి ఇలా మాట్లాడడం నచ్చనే లేదు. ఇది ప్రధానమంత్రి మాట్లాడే మాటలు కాదని అన్నారు. నాకేమనిపించింది అంటే అది చాలా పాత పద్ధతిగా అనిపించింది. అంతేకాకుండా 10 సంవత్సరాల ముందు వాళ్ళు చేసిన ఫోటోస్ని చూశారంటే దాంతో ఇది మ్యాచ్ అవ్వలేదు. నాకేమనిపించిందంటే క్యాడర్ని గ్యాలనైజ్ చేయడం బదులు ఇంకా డిసప్పాయింట్మెంట్ చేసి చాలా చోట్ల అది ఇంకా పానిక్ అయిపోయింది. ప్రజల మధ్య ఇది కూడా మాట్లాడారు, వీళ్ళు ఓడిపోతున్నారు, బ్యాక్ ఫుట్ లో ఉన్నారని ఇంకా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, అంటే అక్కడే పెద్ద సంక్షోభం అని అనొచ్చు కూడా. సో అందరూ ఏం చెప్పారంటే అమిత్ షాకి, యోగి ఆదిత్యనాథ్కి ఏవో గొడవలు జరిగాయి, అందువల్ల ఈ విధంగా జరిగింది అని. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అది గొడవగా నేను చూడటం లేదు, కానీ ఒకవేళ వైడర్ ప్రాస్పెక్ట్లో చూసామంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2009-10 ఎలక్షన్లో జరిగింది. మోడీ గారు వచ్చి అదేంటంటే లోక్సభ ఎలక్షన్లో బీజేపీ కొత్త మోహంగా మోడీ గారు బయటకు వచ్చారు. అప్పుడు అద్వానీ లీడర్గా ఉన్నారు. ఆ సమయంలో బీజేపీ గుజరాత్లో 2009 లోక్సభ ఎలక్షన్లో గెలుపు దక్కలేదు. ఆ తర్వాత నేను 2011లో పనిని ప్రారంభించినప్పుడు గుజరాత్లో చాలా పనులు చేయడం ప్రారంభించాను. 2009లో మోడీ గారు క్యాంపెయినింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అద్వానీ గారే ప్రధానమంత్రి అవ్వాల్సింది. అలా ఉండి ఎందుకు గెలుపు దక్కలేదు? సో మోడీ గారు క్యాంపెయిన్ని సపటైజ్ చేశారని కాదు, ప్రజల్ని సపటైజ్ చేయలేదు. కానీ మోడీ సపోర్టర్స్ ఉన్నారు కదా, ఏదో ఒక మూల వాళ్ళు కూడా ఒక విషయం అనిపించుండొచ్చు. ఒకవేళ అద్వానీ గారు గెలిచారంటే మన నాయకుడు మోడీజీ అనే లక్ష్యాన్ని పొందుతానికి లేట్ అయిందనుకోవచ్చు. దాని కారణంగా యూపీలో ఇలాగే జరుగుంటుందని నాకు అనిపించింది. అదేంటంటే చాలా మందికి ఏమనిపించిందంటే మోడీ గారు, అమిత్ షా గారు పెద్ద గెలుపుతో మళ్లీ వస్తే ఆ తర్వాత యోగి గారి సీటుకి పెద్ద ప్రమాదం రావచ్చు. ఇలాంటి చాలా విషయాలు గ్రామాల్లో ఈ మాటనే అరవింద్ కేజ్రీవాల్ పబ్లిక్ గా చెప్పారు. అవును, అరవింద్ కేజ్రీవాల్ కూడా పబ్లిక్ గా ఇది చెప్తూనే ఉన్నారు. రాజకీయంగా ఆ మాట చాలా తీవ్రంగా మారింది. ఇప్పుడు మనం గ్రామాల్లో కూడా చూస్తున్నాం. అదేంటంటే బీహార్లో నేను పుట్టినందువల్ల
నన్ను ప్రజలు అడుగుతారు, ఆయనతో మీరు పనిచేశారు, మాకు విషయం చెప్పండి, 400 సీట్లు వస్తే యోగిని ఎత్తేస్తారా? ఇదంతా పెట్టి చూస్తున్నప్పుడు ప్రజలకు ఒక విషయం, వాళ్ళ సపోర్టర్స్కి అదేంటంటే యోగిజీ నేరుగా వెళ్ళి బీజేపీ క్యాండిడేట్ని ఓడించని చెప్పుండరు. దాని గురించి నాకు తెలీదు, దానికి నాకు సంబంధం లేదు. కానీ పబ్లిక్లో ఈ విషయం వచ్చే అవకాశం ఉంది. యోగి యొక్క సపోర్టర్స్ ఒకవేళ పెద్ద గెలుపుతో, పెద్ద బలంతో మోడీ, అమిత్ షా తిరిగి వస్తే యోగిజీకి, మన లీడర్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకని చూసి వేయండి అని చెప్పుంటారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అయోధ్య సీట్స్. అక్కడే రామమందిరం నిర్మించారు. దేశంలోనే ఒక పెద్ద ఆలయం అది. అటువంటి ప్రదేశంలో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయారు. ఇలా చూడండి, అయోధ్యలో ఏ సీటు లేదు. అది ప్రజల యొక్క పాత్ర. అయోధ్యలో సీట్ అంతా రాలేదు. అదేంటంటే సీట్స్ ఫరీదాబాద్వి. అయోధ్య అక్కడ ఉంది, దాని సింబాలిక్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. అదే విషయం. అక్కడున్న క్యాండిడేట్ వచ్చి లల్లు సింగ్ జీ. హీ వాస్ ద ఫస్ట్ వన్ టు సే 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని. హీ వాస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్స్ హూ వెంట్ పబ్లిక్ సేయింగ్ దట్ 400 సీట్లు ఎందుకు కావాలంటే రాజకీయ శాసనం మారుతుంది, వాళ్ళు ఎదిరించి పోరాడిన అడవివాసులు ప్రారంభం నుంచి, అందువల్ల వాళ్ళకి ఫలితం దక్కుండొచ్చు. ఇంకో విషయం, చాలా డెవలప్మెంటల్ విషయాలు, పెద్ద చేంజెస్ ని తీసుకొస్తుంది. సంఘం యొక్క ఒక భాగం అఫెక్ట్ అవుతుంది. వినోద్ మెహతా సార్ జర్నలిస్టు, ఆయన దగ్గర నేను ఒకటి అడిగాను. అదేంటంటే సంజయ్ గాంధీ కాలంలో వీళ్ళు స్లమ్స్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఫీడ్బ్యాక్ రాదా అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, దీంట్లో వేడుకనే విషయం ఏంటంటే ఇది వాళ్ళకెళ్ళి చేరుతుంది. దానికి ఆయన చెప్తారు, నేను నీకు మంచిగా చేస్తున్నాను, నేను మిమ్మల్ని స్లమ్ నుంచి తీసుకొచ్చి ఒక మంచి ఇల్లు ఇస్తున్నాను కదా, అయితే ఎందుకు పోరాడుతున్నారు? చాలాసార్లు ఏం జరుగుతుందంటే అయోధ్యలో రోడ్డు వేసేటప్పుడు ఏదో హౌసింగ్ బోర్డుని పగలగొడితే వాళ్ళని షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ట్రాన్సిషనల్ బేస్, కానీ ఎవరికి నష్టం ఏర్పడిందో అది నిన్నే జరిగింది. మీరు గుడి కట్టడం వల్ల 10,000 మంది, అదేంటంటే వాళ్ళ జీవితాలని, ఇంకా ఇల్లుని పగలగొడితే అది వాళ్ళకి ఇబ్బందే కదా. అప్పుడు అఖిలేష్ యాదవ్ వచ్చి జాతి మత విషయాల్లో ప్రజలకు సరైన దిశానిర్దేశం ఇవ్వడం కరెక్టేనా? జనరల్ సీట్స్ కోసం ఎస్సీ ఎస్టీ గొడవలు జరిగాయి. లేదు, ఇది ఎప్పుడూ జరిగేదే. ఈ సమాజ్వాదీ పార్టీ వీళ్ళ రాజకీయం అంతా ఎప్పుడూ జాతికి సంబంధించే ఉంటుంది. నాకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎలా వ్యూహాన్ని తయారు చేశారు, ఎవరికి మాటలు చెప్పారో తెలియట్లేదు, కానీ నిర్ణయం ఇదే చూపిస్తుంది. వాళ్ళు గెలుపు పొందారు, దానికి వాళ్ళకి మనం కంగ్రాచులేషన్ చెప్పాలి. ఏదో మంచి చేయడం వల్లే ఇన్ని సీట్లు గెలిచారు. ఎలక్షన్లకు ముందు కేజ్రీవాల్ ఇంకా హేమంత్ సోరెన్లను జైల్లో పెట్టడం వల్ల ఏదైనా సమస్య ఏర్పడిందా? నాకలా అనిపించలే. అలా ఏం ఇబ్బంది ఏర్పడినట్టు తెలియట్లేదు. ఒకవేళ అలా జరుగుంటే జార్ఖండ్లోనే క్లియర్ అయి ఉండేది. బీజేపీ రాజస్థాన్లోనే పోగొట్టుకుంది, బీజేపీకి మహారాష్ట్రలోనే సీట్స్ పోయాయి. ఒకవేళ హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ఇబ్బంది వస్తే ముందుగా బీహార్, జార్ఖండ్లోనే జరుగుండేది. రాజస్థాన్లో దాని తర్వాతే జరిగింది. అందువల్ల నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నాకు తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలు కొన్ని గాడి తప్పాయని. అయితే బీహార్ చూస్తే గనుక జాతి మత విద్వేషాలు ఎక్కువున్నాయి. ఎందుకు అక్కడ మార్పు రాలేదు? బీహార్లో ఎందుకు ఇలా లేదంటే బీహార్లో ఇదంతా ఎక్కువగానే ఉంది. ఈ లాలూ ఫ్యాక్టర్, ఈ లాలూ యాదవ్ ఫ్యాక్టర్ ఉంది కదా. లాలూ గారు బీహార్ నాయకుడు మాత్రమే కాదు, ముందే చెప్పాను, హీస్ ఎ ఫినోమినా. బీహార్లో మోడీ గారు ఉన్నారు, నితీష్ ఉన్నారు, అందరూ ఉన్నారు. జాతి ఉంది, కానీ చాలా పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు 25-30 సంవత్సరాలుగా లాలూ ఫ్యాక్టర్. ఒకటి, బీహార్లో ఉన్న ఒక భాగం వాళ్ళు లాలూకు సపోర్ట్ చేసి ఓటు వేస్తారు, లేకపోతే ఆయన ఎదిరించి ఓటేస్తారు. ఏమైనా సరే వాళ్ళు ఎదిరించే ఓటేస్తారు. కొంతమంది చెప్తారు నితీష్కి 12 సీట్లు వచ్చేసాయి, రివైల్ అయిపోయింది. అలా అంతేం జరగలేదు. ఆయన లాలూ యాదవ్కి ఎదురకుండా పోటీ వేసుకున్నారు. లాలూ యాదవ్ని ఎదిరించి ఓటు వేయలేరు. ఎందుకంటే 15 సంవత్సరాల పరిపాలనని మీరు నేను కూర్చుని పట్నాలో, ఇంకా ఢిల్లీలో, నోయిడాలో కూర్చుని చదువుకుంటున్నాం. దాని గురించి మనం చెప్తున్నాం. ఇమాజిన్ చేసి చూడండి, సమాజం దాన్ని తట్టుకుంటుంది 15 సంవత్సరాలుగా. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తలుచుకున్నది ఏమైనా సరే ఆ పరిపాలన మాత్రం రాకూడదని అనుకుంటారు. అందుకే లాలూకి వాళ్ళు ఓటు వేయట్లేదు. అదే పెద్ద ఫ్యాక్టర్. దీనికన్నా చాలా పెద్దదైనది బీహార్ ఒక కాంటెక్స్ట్ లో. ఇప్పుడు ప్రేక్షకుల్లోంచి ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? నా ప్రశ్న ఏంటంటే 2024 రిజల్ట్స్ రాకముందు అంటే మీరేమన్నారంటే కాంగ్రెస్ మూడు ఫిగర్లో కూడా రాదని చెప్పారు. అది ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. 99 ఆగిపోయింది. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ తో ముందే మాట్లాడుకున్నారా ఏంటి? లేదు, నేను వచ్చి అది వచ్చి అదేంటంటే నా కాంగ్రెస్ గురించి నా లెక్క వచ్చి కాంగ్రెస్ వచ్చి దానికన్నా బాగా పర్ఫామ్ చేశారు. 100 రాదని నేను ఖచ్చితంగా చెప్పలేకపోయాను. నేను మీకు వేరేలా చెప్పాను. ఒకవేళ 100 సీట్లు వచ్చుంటే ఐ విల్ బీ సర్ప్రైజ్. కాంగ్రెస్ కి 99 సీట్లు వచ్చాయి. నాకు తెలిసి పెద్ద కాంటాక్ట్స్ ఇవాళ గెలుపులో ఉంది.
అందులో నా క్రెడిట్ ఏమీ లేదు. ఇఫ్ ఎనీథింగ్ ఐ వాస్ అసెసింగ్ కాంగ్రెస్ రివైవల్ సే టు సే. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ విషయం ఏమన్నా జరిగిందా? లేదు, అదేంటంటే ఏదో ఒక పార్టీ యొక్క రివైవల్ అక్కడ జరిగింది అంటే దాన్ని లీడ్ చేశామంటే దానికి ఖచ్చితంగా క్రెడిట్ దక్కే తీరాలి. దట్ ఎక్స్ట్రీమ్ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోటీ చేసింది. అందులో వాళ్ళకి 99 సీట్స్ వచ్చాయి. క్రెడిట్స్ రాహుల్ గాంధీకి చేరుతుంది. కానీ జస్ట్ పుట్ థింగ్స్ టు పర్స్పెక్టివ్, ఇందిరాగాంధీ యొక్క పెద్ద ఓటమి 1977. ఆ టైంలో కాంగ్రెస్కి 154 సీట్లు వచ్చాయి, 154. రాహుల్ నాయకత్వంలో వాళ్ళకి పెద్ద గెలుపు ఏంటి అంటే వాళ్ళకి 99 సీట్స్ వచ్చాయి. దీంతో చూసామంటే యాజ్ అ లీడర్ రాహుల్ గాంధీ హ్యాస్ గాట్ మైల్స్ టు గో బిఫోర్ హీ రీచెస్ దట్ ఇన్ ద స్టేట్ వేర్ యూ కెన్ సే కంట్రీలా ఇట్ హ్యాస్ అరైవ్డ్. బట్ ఎస్, కాంగ్రెస్ ఒక మంచి పార్టీగా బెటర్గా చేశారు, ఇన్క్లూడింగ్ మీ. అండ్ దట్ ఎక్స్టెంట్ మనం రాహుల్ గాంధీని పొగిడే తీరాలి. ఎవరన్నా అడుగుతారా? భవిష్యత్తులో మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు ఇండియాని ముందుకు తీసుకెళ్లే ప్రధానమంత్రి అవుతారని అంటారా? కాంగ్రెస్కి ఆయన నాయకుడే. అదేంటంటే ఈ ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ అనే పద్ధతిలో మంచి విధంలో ఎస్టాబ్లిష్ అయ్యింది, అట్లీస్ట్ ఇన్ స్లో టు మీడియం. తర్వాత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరు ఉండరని చెప్తారు. కానీ దేశం యొక్క నాయకుడు అవుతాడా లేదా అనేది ఇంకా చాలా కాలం ఉందని నేను చెప్పగలను. చాలా టైం ఉంది కూడా. 99 వచ్చుండొచ్చు, కానీ 250, 260 అనేది వేరే విషయం.